ఎంత నివర్ణింతు శాంత సద్గురు మహిమ, ఎంత చెప్పిన తీరదో సద్గురు మహిమ, ఎంత చెప్పిన తీరదో. ఏడు జ్యోతులతోటి ఎలిగేటి దేవుని ఏకాంతముగా చూపెను, నమ్మినందుకు మోక్షగతులు దొరికేను. లోకములోన ప్రకాశమై వర్తింప నా పాలి ప్రభు గురు నీ పలుకులతోటి ఎంత నివర్ణింతు శాంత సద్గురు మహిమ, ఎంత చెప్పిన తీరదో సద్గురు మహిమ, ఎంత చెప్పిన తీరదో. ఏడు జ్యోతులతోటి ఎలిగేటి దేవుని ఏకాంతముగా చూపెను, నమ్మినందుకు మోక్షగతులు దొరికేను. లోకములో నా ప్రకాశమై వర్తింప నా పాలి ప్రభు గురు నీ పలుకులతోటి, నా పాలి ప్రభు గురు నీ పలుకులతోటి ఎంత నివర్ణింతు శాంత సద్గురు మహిమ, ఎంత చెప్పిన తీరదో సద్గురు మహిమ, ఎంత చెప్పిన తీరదో. మూడు వర్ణాలపై మెరుపువలె మించే మూలము తెలిపించెను, ముఖ్యమైన చాలా సంపదలిచ్చెను. మేలైన నీలము తనలో ఉండటి విధము పాలించవలెనని నాలో వేసిన తండ్రి ఎంత నివర్ణింతు శాంత సద్గురు మహిమ, ఎంత చెప్పిన తీరదో సద్గురు మహిమ, ఎంత చెప్పిన తీరదో. గుడి కంటిలో ఎండే గోప్యమైన గురుడు గుణహీనులకు దొరుకునా, దొరకకయున్న తనలో ద్రోహము పోవునా. జన్మ పవనులైన జాతి మోక్షము వలె ఆత్మలో ఎలిగేటి అల్లి సాహెబు గురుని ఎంత నివర్ణింతు శాంత సద్గురు మహిమ, ఎంత చెప్పిన తీరదో సద్గురు మహిమ, ఎంత చెప్పిన తీరదో. జై శ్రీ సద్గురునాథ నమో నమః.